విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన 10 నిమిషాల్లోనే ప్రయాణికులకు బ్యాగులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని భారత్లోని ప్రముఖ విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ల్యాండింగ్ తర్వాత 10 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపల ప్రయాణికుల లగేజ్ వారికి అందించాలని చెప్పింది. ఫిబ్రవరి 26లోగా తమ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాశ్రయాల్లో బ్యాగేజ్ డెలివరీ ఆలస్యం అవుతుండడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ 7 విమానయాన సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల బ్యాగులను తాము నిర్దేశించిన సమయం లోపల అందించేలా అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో, ఆకాశ, స్పేస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కనెక్ట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలను BCAS ఆదేశించింది. తమ మార్గదర్శకాల మేరకు విమానం ఆగిన 10 నిమిషాల వ్యవధిలోనే బ్యాగేజ్ బెల్ట్ వద్దకు తొలి బ్యాగ్ రావాలని, చివరి బ్యాగ్ను 30 నిమిషాల్లో అందించాలని చెప్పింది. విమానాశ్రయాల్లో బ్యాగేజ్ డెలివరీ బాగా ఆలస్యం అవుతుందని ప్రయాణికుల నుంచి పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిసార్లు ప్రయాణికుల బ్యాగులు గంట వరకు ఆలస్యం అవుతాయి. బ్యాగేజ్ బెల్ట్లో సాంకేతిక సమస్యలతో వేచి చూసే సమయం మరింత పెరుగుతుంది. భారత్లో 6 ప్రధాన విమానాశ్రయాల్లో విమాన సంస్థలు ప్రయాణికులకు ఎంత సమయం లోపల లగేజ్ బ్యాగులను డెలివరీ చేస్తున్నాయో పర్యవేక్షించిన తర్వాత పౌర విమానయాన శాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది.